హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాఫాక్స్. ఐపీఎల్ తొందరగా అయిపోతుంది. సో ఈరోజు మ్యాచ్ ప్రివ్యూ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 62 ఆర్సీబీ వర్సెస్ డీసీకి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్ చూసుకుంటే చిన్నస్వామి స్టేడియం అయిన ఆర్సీబీ హోమ్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది ఢిల్లీతో. మ్యాచ్ నెంబర్ 62. సో ఈ పిచ్ అనాలిసిస్ చూసుకుంటే ఇక్కడ ఓవరాల్గా 160 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 71 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 87 మ్యాచెస్ అనేవి విన్ అయింది. 2 నో రిజల్ట్గా ఉన్నాయి. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 167గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 287 పర్ 3 వికెట్స్ కోల్పోయి సన్ రైజర్స్ చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 82 పర్ 10 వికెట్స్ కోల్పోయి ఆర్సీబీ లోయెస్ట్ స్కోర్ అనేది కూడా నమోదు చేసింది. మొదటగా ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్ యొక్క హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఓవరాల్గా 30 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో 18 మ్యాచెస్ ఆర్సీబీ విన్ అయింది, 11 మ్యాచెస్ డీసీ విన్ అయింది, 1 నో రిజల్ట్గా ఉన్నాయి. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆర్సీబీకి కీలకమైన మ్యాచ్ ఇది. ఆర్సీబీ 12 మ్యాచెస్ ఆడి 5 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యి 7 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.217 నెట్ రన్ రేట్తో 10 పాయింట్స్తో 7th పొజిషన్లో ఉంది. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ చూసుకుంటే 5th పొజిషన్లో ఉంది. 12 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 6 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి -0.316 నెట్ రన్ రేట్తో 12 పాయింట్స్తో 5th పొజిషన్లో ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఆర్సీబీ 181 చేస్తే దాన్ని డీసీ 187 పర్ 3 వికెట్స్ కోల్పోయి ఢిల్లీ క్యాపిటల్స్ అనేది లక్ష్యాన్ని ఛేదించింది. ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే విరాట్ కోహ్లీ 55 రన్స్ అనేవి చేశాడు. మహిపాల్ లోమర్ 54 రన్స్ అనేవి చేశాడు. ఫ్యాబ్ డు ప్లెసిస్ 45 తీశాడు. అదేవిధంగా మిచెల్ మార్ష్ 2 వికెట్స్ అనేది తీయడం జరిగింది. ఆర్సీబీ యొక్క డీసీ యొక్క బ్యాటింగ్ చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ 87 రన్స్ అనేవి చేశాడు. రీసో 35 రన్స్ వేశాడు. మిచెల్ మార్ష్ 26 వేశాడు. అదేవిధంగా అందరూ ఒక్కొక్క వికెట్ తీశారు. మొదటగా ఆర్సీబీ యొక్క కీ ప్లేయింగ్ 11 గురించి చూసుకుంటే ఫ్యాబ్ డు ప్లెసిస్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, బిల్ జాక్, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా అంజు రావత్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవచ్చు. కీ ప్లేయర్స్ ఆఫ్ బెంగళూరు చూసుకుంటే ఎవరెవరు ఉన్నారని చూసుకుంటే విరాట్ కోహ్లీ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 634 రన్స్ అనేవి చేశాడు. లాస్ట్ మ్యాచ్లో 92 రన్స్ అనేవి కూడా చేయడం జరిగింది. ఫ్యాబ్ డు ప్లెసిస్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 361 రన్స్ అనేవి చేశాడు. అద్భుతమైన స్టార్స్ అనేది అందిస్తున్నారు. దినేష్ కార్తిక్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 301 రన్స్ అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా చూసుకుంటే లాస్ట్ 2 మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్ ఫామ్ అనేది అందుకున్నాడు. 11 మ్యాచెస్ ఆడి 11 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా యష్ దయాల్ చూసుకుంటే 11 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ అనేది తీశాడు. అద్భుతమైన బౌలింగ్ అనేది వేస్తున్నాడు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే పంత్ సస్పెండ్ అయ్యాడు 1 మ్యాచ్కి. జాక్, అభిషేక్ పోవాల్, పృథ్వీ షాని తీసుకుంటారు పంత్ ప్లేస్లో. అదేవిధంగా షాయ్ హోప్ వికెట్ కీపర్, స్టబ్స్, అక్సర్ పటేల్ క్యాప్టెన్ చేశాడు. అదేవిధంగా కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నాబీ, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ ఇంపాక్ట్ ప్లేయర్గా రసిక్ని తీసుకుంటారు. కీ ప్లేయర్స్ ఆఫ్ ఢిల్లీది చూసుకుంటే ఎవరెవరు ఉన్నారో చూసుకుంటే పంత్ ఉన్నాడు కానీ ఆడట్లేదు ఈ మ్యాచ్. స్టబ్స్ చూసుకుంటే 12 మ్యాచెస్ ఆడి 318 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా ఓపెనర్ చూసుకుంటే జాక్ 7 మ్యాచెస్ ఆడి 309 రన్స్ అనేవి చేశాడు. పవర్ ప్లేలో అద్భుతమైన హిట్టింగ్ అనేది ఆడుతున్నాడు. బౌలింగ్లో చూసుకుంటే కుల్దీప్ యాదవ్ 9 మ్యాచెస్ ఆడి 14 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా ముఖేష్ కుమార్ చూసుకుంటే 8 మ్యాచెస్లోనే 15 వికెట్స్ అనేది తీశాడు. అద్భుతమైన స్లో బౌలర్స్ అనేది వేయడం జరుగుతుంది. సో గైస్, ఈరోజు మ్యాచ్లో పంత్ అనేది లేదు, ఒక 1 మ్యాచ్ బ్యాన్ అయ్యాడు. సో
ఢిల్లీకి కీలకమైన మ్యాచ్లో ఆర్సీబీ విన్ అవుతుందా లేదా, ఆర్సీబీ ముందడుగు వేస్తుందా లేదా అనేది మనం రేపటి మ్యాచ్లో చూద్దాం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.